గురువుని పూర్తిగా అంటిపెట్టుకున్న వాళ్ళకంటే ఎక్కడన్నా వారు జన్మ తీసుకుని జ్ఞానాన్ని నేర్చుకుందాము, ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే తెలుసుకుందాము, ఆ జ్ఞాన మార్గాన్ని తెలుసుకుని సరైన గురువుని తెలుసుకుందామని వెళ్ళిన వాళ్ళే కరెక్ట్గా గురువుని అర్థం చేసుకుని దాని ముందు తీసుకెళ్తున్నారు తప్ప అంతకుముందు గురువుతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు చాలా వరకు పరంపరను తీసుకెళ్ళలే కదా. ఇప్పుడు ఎందుకంటే మనది సనాతన ధర్మంగా ఎన్నో ఋషి పరంపర నుంచి వస్తూ ఉన్నది కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఈ జ్ఞానం అంతా కూడా ఈ విధంగా ఇంకా ముందుకు రాకుండా ఉండడానికి కారణం. ఇప్పుడు మీకు వివాహం అయింది కదా, పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు మీ పిల్లలు పెళ్ళి అయిన తర్వాత, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకంటూ కొన్ని జీవితానికి ఆశయాలు ఉంటాయి. మీరు కొన్ని దిశానిర్దేశం మీరు కొంతవరకు జీవితంలో సాధించి వాళ్ళకి ఇది చేయమని చెప్పి మీరు గైడెన్స్ ఇస్తారు, అవునా? వాళ్ళు మీరు ఇచ్చిన దాన్ని ఆచరించేటువంటి ఉద్దేశంలో ఉంటే వాళ్ళు మీకు పిల్లలుగా చెలామణి అవుతారు. కానప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఇష్టమైనటువంటి విధంగా వేరే యొక్క ఆశయాలతో వెళ్తున్నట్టుగా అవుతారు. అప్పుడు ఏమవుతుంది? మీ పరంపర, మీ యొక్క వంశం అనేటువంటిది, మీ యొక్క మీ పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటి దాన్ని మీరు ఏదైతే దానికి కాలానుగుణంగా మీరు దాన్ని కాపాడుకుంటూ వచ్చి అందించిన దాన్ని కాపాడేటువంటి వాడే మీకు యథార్థమైనటువంటి పుత్రుడు అవుతాడు. శరీరాన్ని మీరే ఇస్తారు జన్మకి, కానీ మీ ఆశయాలను మాత్రం వాడు తీసుకోడు. అలాగే ఇక్కడ గురు శిష్యుల బంధం అనేటువంటిది ఏంటంటే, గురువు గారు అని చెప్పని వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. గురువు దగ్గర శిష్యర్కం అని వెళ్ళి చూస్తున్నాం అని చెప్పని విద్యకో, విషయానికో, లేకపోతే మంచి కోసము, ఆశీర్వచనం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నిజానికి ఇక్కడ శిష్యుడు అంటే ఎవరు అంటే, దీక్ష అంటే ఏంటంటే, గురువు ఇచ్చేటువంటి ఒక మంత్రాన్నో కేవలం ఆ యొక్క విషయ జ్ఞానాన్ని తీసుకునేటువంటి వాడు కాదు. గురువు యొక్క ఆశయాన్ని తన ఆశయంగా, తన జీవితానికి దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాడు మాత్రమే శిష్యుడు. ప్రతి గురు పరంపరలో, ప్రతి గురుపీఠంలో ఎంతమంది వాళ్ళు ఉంటారు? అటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అంటే పిల్లలు ఎంతమంది ఉన్నా, మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నా అన్ని ఒక రకంగా ఏ విధంగా ఉండవో అన్ని గురువు సంబంధించే ఉంటాయి. కానీ గురువు యొక్క సంపూర్ణమైనటువంటి కృప శిష్యుడి మీద ఎప్పుడు ఉంటుందయ్యా అంటే, గురువు ఏ శిష్యుడి మీద ఆధారపడి ఉంటాడు, తండ్రి ఏ పిల్లవాడి మీద ఆధారపడి ఉంటాడు అనేటువంటి దానికి వస్తే, తన యొక్క ఆశయాన్ని తాను ఆదర్శంగా, తాను ఏదైతే ఆదర్శం అని చెప్పి జీవించి వెళ్ళాడో ఆ గురువు, దాన్ని ఎవరైతే తీసుకుని దాన్ని నిలబెట్టి కాపాడుతాడో అటువంటి శిష్యుల్లో ఆ గురువు తన చైతన్యాన్ని, తన యొక్క శక్తిని ఆశీర్వచన రూపంలో తన గురు శిష్యుడు అనేటువంటి వాడిలో తానే అన్ని అయి ఉంటాడు. సమర్థ సద్గురు అనేటప్పటికల్లా వారి యొక్క చైతన్యం, వారి యొక్క శక్తి నుంచి వీళ్ళ లోపల జ్ఞానాన్ని కలిగించి ఈ పరంపరలో ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి అందరినీ తయారు చేసే అవకాశం లేదంటారు. సమర్థ సద్గురు అంటే ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం చూస్తున్నటువంటి దేవుడు అనేటువంటి, దైవం అనేటువంటి దాంట్లో అందరికీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటాయి. కానీ మన పురాణ ఇతిహాసాలలో చూస్తే భగవంతుడు ఎంత శక్తివంతుడిగా మనల్ని చూపించారో, రామాదిక రాముడు, కృష్ణుడు లాంటి ఇత్యాది సమస్తమైనటువంటి ఈశ్వరుని, భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా చూపించారో, అంతే విధంగా అంతకంటే ఎక్కువగా ఉధృతంగా ఉన్నట్టుగా కూడా రాక్షస శక్తులను కూడా చూపించారు. అవునా? అంటే ఈ సృష్టి అంతా కూడా, సృష్టి అంటే ఒకటి మంచి, రెండు చెడు అనేటువంటి రెండు విధాలుగా ఉన్నటువంటి వ్యక్తీకరింపబడినటువంటి ఒక శక్తి సమూహం. చెడు అనేది ఏంటంటున్నాం? మనం వెళ్ళేటువంటి చైతన్యానికి వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని నుంచి మనల్ని పక్కకు తోలిచి మనకు పక్కన ఉన్నటువంటి జీవుడికి నష్టం చేకూర్చేదాన్ని చెడు అంటున్నాం. దాన్నే రాక్షసత్వం అంటున్నాం, దౌర్జన్యం చేసేటువంటి. అంతిమంగా దాని మీద మంచి అని మనం చెప్పుకునేటువంటి దైవత్వం విజయం సాధించి సౌభాగ్యాన్ని చేకూర్చడం, దాన్ని దైవత్వం అంటున్నాం. అదే విధంగా ఒక సాధకుడు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి, మనం బయట చూసినటువంటి పురాణాల్లో చూసినటువంటి ఎంత అయితే విపరీతమైనటువంటి మంచి చెడులు ఉంటాయో, అన్ని మంచి చెడులు ఈ కింద ఉన్న భూలోకం పైన ఉన్నటువంటి అణువు నుంచి అనంతమైనటువంటి లోకాల వరకు, ఆ పైన మనకు ఊహ కూడా అందనటువంటి వరకు, ఈశ్వరత్వాన్ని చేరే వరకు ప్రతి స్థితిలోనూ కూడా ఎన్నో రకాలైనటువంటి మంచి చెడులు ఉన్నాయి.
అన్ని స్థితుల్లోని కూడా వదిలిపెట్టకుండా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అది ఎటువంటి స్థితి అయినా సరే ఆ స్థితిని నుంచి ఉద్ధరించి తనలో కలుపుకోగలిగేటువంటి వాడు సమర్థ సద్గురువు. గురువు అంటే ముక్తినివ్వగలిగినటువంటి వాడు. నీ కర్మానుసారంగా ఇప్పుడు మహావతార్ బాబాజీ యొక్క మనం కథలు కానీ విశేషాలు కానీ ఒకసారి చూస్తే ఒక చిన్న విషయం మనం గుర్తు చేసుకుంటే మీకు అవగాహనకు వస్తుంది. ఒక సందర్భంలో ఒక భక్తుడు బాబాజీని నమ్మి ఎంతో కాలం ఒక 10-15 సంవత్సరాల వరకు తిరిగి ఎక్కడెక్కడికో తిరిగి ఆఖరికి మహావతార్ బాబాజీ ఉన్న స్థలానికి చేరుకుంటాడు. అది అతనిలో ఉన్నటువంటి కృషి, పట్టుదల, నమ్మకం. బాబాజీని కనిపించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఏం కావాలి నీకంటే, నాకు నువ్వే గురువు, సర్వస్వం నువ్వే, నాకు ముక్తిరేమో అని అడుగుతాడు. అవునా? అప్పుడు బాబాజీ గారు ఏమంటాడు, అవునా నిజంగా నువ్వు నన్ను నమ్మి ఉన్నావా, అయితే ఈ కొండ మించి కిందకి ఆ లోయలోకి దూకే అంటాడు. అలాగే గురువు గారు అని చెప్పి దూకేస్తాడు కిందకి. దూకినప్పుడు అతని శరీరం చిన్న చిన్న పీసులుగా ఛిద్రం అయిపోతుంది. ఛిద్రమైనటువంటి పీసులను మళ్ళీ దగ్గర తీసి మళ్ళీ స్వరూపాన్ని చేసి దానికి ప్రాణం చేసి అప్పుడు దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు శిష్యుడిగా. అవునా? ఎందుకు ఈ విధంగా చేస్తారని చెప్పిన పక్కన వచ్చినటువంటి వాళ్ళ సందేహం అడిగితే లేదా అతనికి అడిగితే అతను ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నువ్వు చేసినటువంటి కర్మ విశేషం వల్ల ఈ శరీరంతో నీకు ముక్తి గాని లేదా నాతో అనుసంధానం అవడానికి నీకు అర్హత లేదు, కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేసి కొత్త స్వరూపాన్ని నేను చేసి దానికి ముక్తిని ఇవ్వడానికి అర్హత తీసుకొచ్చాను అని చెప్పని చెప్తాడు. అంటే నీ నమ్మకం, నీ విశ్వాసం, నువ్వు ఎటువంటి పనులు చేసినా దాన్ని అధిగమించి నీలో ఉన్నటువంటి తాపత్రయం, తపస్సు ఉన్నత స్థితిలో ఉండి భగవంతుడిని ఆశ్రయించి వెళ్ళినప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ కర్మలో ఉన్నావో కూడా ఆయన ఆలోచించకుండా నిన్ను ఉద్ధరించి ఆయన దగ్గర తీసుకున్నాడు. అది కదా సమర్థత. అన్ని బాగున్నటువంటి వాడిని ఊరికి అలా చేయి పెట్టి వాడిని ఉద్ధరించను పో అనేటువంటిది కన్నా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సాయినాథుడు ఏం చెప్తాడు, నువ్వు విడిచినటువంటి మరణంలో కసువులో ఉన్నటువంటి పురుగులు కూడా నేనే అంటాడు. అంటే గురుతత్వం, దైవత్వం అనేది సర్వ విషయాల్లోని, సర్వ పదార్థాల్లోని ఉంది. అటువంటి గురుతత్వం మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంది. అవునా కాదా? గురుతత్వం అనేటువంటి మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం లేదనుకుని దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? మనలో తపన ఉన్నప్పుడు అది ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది, మనం తప్పించినప్పుడు మనకు అది లేనిగట్టుగా కనిపిస్తోంది. మనం చేసినటువంటి పనుల్లో, ఆలోచనలో పరిపక్వత, పరిణితి లేనప్పుడు నీ పరిణితిలో ఉన్నటువంటి మంచి చెడ్ల దోషాల వల్ల దానికి తగ్గటువంటి స్వరూపాన్నే నువ్వు చేరుతున్నావు. పరిశుద్ధమై ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా గురువు తన దగ్గర తీసుకుని అక్కుని చేర్చుకుంటున్నాడు. కాలానుగుణంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క జీవుల యొక్క ఆలోచన విధానాలలో ఉండేటువంటి విచక్షణ కోల్పోవటం వల్ల అవి ఈ త్రిగుణాలలో ఉన్నటువంటి రజోగుణము, తమోగుణం, ఉత్ప్రేరకాలు హెచ్చు తగ్గులతో ఉంటుంటున్నాయి. తీసుకున్నటువంటి ఆహారం వల్ల, మనం చేసేటువంటి పదార్థం యొక్క క్రియల వల్ల, మనం చేసేటువంటి భావాల వల్ల. అంతేగాని గురుత్వం అనేటువంటిది లేనిది ఎక్కడా లేదు. అంటే ఉద్ధరించాలి కదా శిష్యులందరినీ, కొంతమందికి ఎందుకు జరుగుతుంది అనేది. గురువుకి సర్వకాల సర్వావస్థల్లోని తన శిష్యుల్ని తనకంటే ఉన్నతంగానే తీర్చిదిద్దాలనేటువంటి తాపత్రయంతో, ప్రేమతోటి ఉంటాడు. కులమత, జాతి, వర్గ, జన్మతో సంబంధం లేకుండా, అది కుక్క అయినా పిల్లైనా కూడా ఆయన ప్రేమలో ఎప్పుడు ఏ విధమైనటువంటి లోపం, దోషం ఉండదు. కానీ ఆ ప్రేమను నువ్వు పొందాలంటే నీ పాత్ర దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. నీ మనసు యొక్క ఆలోచన పరిణితుల్లో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితిని నువ్వు పొందలేకపోతున్నావు. అంతే తప్పితే గురువులో వ్యత్యాసం లేదు. ఇప్పుడు పిల్లవాడికి మనం ఏదైనా కావాలంటే ముందు దాన్ని కొనిస్తున్నాం, లేదా అది మంచిదో కాదో చెప్తున్నాం, కానీ అది మనకి ఎక్కువ దాని కోసం మారం చేస్తే ఏం చేస్తున్నాము, సరే తీసి చూడంటున్నాం, అది ఏం చేస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం, అది దాన్ని వాడు తిని అది మంచి వచ్చాడో గ్రహించి మన దగ్గర రావడం కొంత టైం పడుతుందా లేదా? అవును మీరు చెప్పింది కాబట్టి అది ఇలా ఉందని చెప్పను, వాడికి ఏదో ఒకటి కలిగిన తర్వాత అంటే భ్రాంతి, కర్మ, మాయ
బలీయంగా ఉండి చెప్పినటువంటి విషయం అవగాహనకి రాకుండా కేవలం అనుభూతి చెందిన తర్వాత మాత్రమే అవగాహనకు వచ్చేటువంటి స్థితి ఉన్నప్పుడు అది అవగాహనకు వచ్చేంత వరకు సమయం పడుతుంది. ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా, మంచివాడైనా చెడ్డవాడైనా, పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా, జంతువైనా పక్షి అయినా కుటుంబైనా, ప్రతి ఒక్క జీవిని భగవంతుడు పోషిస్తున్నాడు కదా. మరి అదేంటది? గురుప్రేమ కదా. అనుక్షణం మన అనుమతి లేకున్నా మన శరీరంలోకి కొద్ది సెకండ్ల కాలంలోకి శ్వాసని ప్రాణం అనే రూపంలో లోపలికి వెళ్ళి కొన్ని వేల కోట్ల రక్త కణాలను శుద్ధి చేసి ఏదో బయటకు వస్తుంది మన అనుమతి లేకుండా. అదేంటది? ఎందుకు చేస్తుంది? అది కేవలం నీ ఉనికిని కాపాడటం కోసం చేస్తుంది. అవునా? నీ ఉనికిని కాపాడటం కోసం నీ కోసం ఏదో తాపత్రయపడుతోంది. అదేదో నీదే అవుతుంది. నీది కాంది ఏది నీ కోసం చేయదు కదా. నీలో ఉన్నదేదో అదే అవుతుంది కదా. దాని వైపు నువ్వు ఎంతసేపు దాని వంక చూస్తున్నావు? అంటే నీ అనుమతి లేకుండానే నిన్ను ఉద్ధరిస్తూ నీ ఉనికిని కాపాడుతున్నటువంటి చైతన్యానికో, శక్తికో, వాయువుకో, ప్రాణానికో దాని వైపు కృతజ్ఞతగా నువ్వు దాని వైపు తిరిగి నమస్కారం చేసిన కొంత సమయం అది ఏమిటో తెలుసుకుంటామో, లేకపోతే దాంతో అనుసంధానం చేసేటువంటి సమయము, లేకపోతే కనీస కర్తృత్వము, కర్తవ్యం కూడా నీకు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవి ఎంత తాపత్రయపడితే మాత్రం ఉద్ధరింపబడతాడు? వీరికి ఆ శక్తి ఉంటుంది కదా. శక్తి ఉంది కాబట్టి, అది కూడా తనలోని భాగమే కాబట్టి, ఆ యొక్క తెలియని స్థితిలో ఉన్నటువంటిది కూడా శక్తి ఉన్నటువంటి గురువులోని యొక్క భాగమే అది. అవునా? ఆ భాగానికి ఇచ్చ అందులోనే ఉండటానికి ఉంది. ఎందుకంటే అది కూడా ఈశ్వరుడే కాబట్టి దాని ఇచ్చానుసారంగా తను నడుస్తూ ఉన్నాడు. ఆ పరిమితమైనటువంటి స్థితే అమితమైనటువంటి ఆనందం, తృప్తి అనుకుంటున్నాడు. అది ఎప్పటి వరకు? అది కాదు అని చెప్పి తెలిసేంత వరకు. అదే కాలం. యథార్థానికి కాలము, సూర్యచంద్రులు ఇవన్నీ కూడా జ్ఞానం అజ్ఞానం వరకు మాత్రమే ఉన్నాయి. ఆనందమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిద్ర రాదు, ఆకలి వేయదు. అవునా? మరి అప్పుడు అక్కడ నిద్ర ఎక్కడుంది? రాత్రి ఎక్కడుంది? పగలు ఎక్కడుంది? తన్మయత్వం అని అంటున్నాం. అది భక్తి ద్వారా వచ్చినా, ప్రేమ ద్వారా వచ్చినా, నువ్వు కావాల్సింది పొందిన ద్వారా వచ్చినా. అంటే ఏంటి? నీ తనువును నువ్వు మర్చిపోయినటువంటి స్థితి. ఆ తన్మయత్వంలో నీ తనువు నువ్వు మర్చిపోయినప్పుడు నీ తనువుకి ఏముంది? లేదు కదా. లేదు కదా, ఉనికి లేదు కదా. ఉనికి లేనప్పుడు మిగిలినదంతా ఏంటి? అదే కదా. ఇప్పుడు చూడండి, మనం ఒక 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతిక మనిషిని తర్వాత ఏం చేస్తారు? ఆ శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలోకి తీసుకెళ్ళి అగ్ని సంస్కారం చేస్తారు. దేనికి అగ్ని సంస్కారం చేస్తున్నారు? అగ్ని సంస్కారం దేనికి చేస్తున్నారు? ఆ శరీరానికి చేస్తున్నారు. అవునా? అగ్ని సంస్కారం చేసేటప్పుడు మీకు విషయం తెలుసు కదా. ఏం చేస్తారు? ముందు తీసుకెళ్లేటువంటి శరీరాన్ని మళ్ళీ అందులో ఉన్నటువంటిది ఏది వెనక్కి రాకుండా ఇది నీది కాదని చెప్పని ఇంటి మార్కులు వేసుకుంటూ వెళ్తారు ఆ పాడి చుట్టూరు. ఇక్కడ ప్రాణం పోగానే తిరిగి ఆ ప్రాణం అందులోకి రాకుండా ముందు నవరంధ్రాల్లోని దూదిని పెట్టేస్తాం. మళ్ళీ ఆ శరీరంలోకి ఏదో వస్తుందేమో అనేటువంటి గాలో, లేకపోతే ఇంకోటో. అవునా? తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అది మళ్ళీ వెనక్కి రాకుండా దాని దారి తెలియకుండా అన్నిటిని క్రాస్ మార్కులు చేస్తున్నాం. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? దహనం చేస్తున్నాం. దహనం అయిపోయింది కదా, అక్కడ జీవుడు ప్రాణం అక్కడికి అయిపోయింది కదా. మరి అయిపోయిన తర్వాత ఇంకా 10 రోజులు దానికి కార్యక్రమం చేస్తున్నాం. రోజు శ్మశానానికి వెళ్ళి, అవునా, ఆ యొక్క ఎవరైతే పోయారో దానికి ఒక శిల పెట్టి ఆ శిలకి అందులోకి ఆయన వచ్చాడని చెప్పని భావన చేసి రోజు అక్కడ తర్పణాలు వదులుతున్నాం. పోయిన పెద్దవాళ్ళకి మనం చేసేది ఏంటి? తర్పణాలే. ఆ తర్పణం వదిలేటప్పుడు ఏం చేస్తున్నాము? ఎందుకు తర్పణం అంటున్నాము? మనం చేసినటువంటి దహన క్రియ వల్ల వచ్చినటువంటి వేడి శాంతించడం కోసం అక్కడ తర్పణాలు వదులుతున్నాం. అక్కడ ధారాపాతం గట్టి చేసేటువంటిది. అవునా? ఇప్పుడు శరీరం మనిషి వెళ్ళిపోయాడు, జీవి చనిపోయాడు. మరి ఏది అనుభవించింది అంటే ఈ శరీరం నాది అనుకునేటువంటి పరిమితమైనటువంటి ఇంద్రియ జ్ఞానం ఏదైతే ఉందో అది, ఆ జ్ఞానం శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్నే అంటి ఉంటుంది. ఆ శరీరాన్ని అది నాదే అని అంటుకుని ఉన్నప్పుడు ఆ దాన్ని తీసుకెళ్లి నువ్వు దహన సంస్కారం చేసినప్పుడు ఆ దేహాన్ని అంటి పెట్టుకుని ఉన్నటువంటి జీవుడు ఏదైతే ఉంటాడో అది నరకయాతన అనుభవిస్తుంది. అర్థమవుతుందా? ఆ నరకయాత్ర అనుభవించినటువంటి దాన్ని ఆ వెనకాల ఉన్నటువంటి వారసులు దానికి మళ్ళీ తర్పణాలు, దాన ధర్మాలు చేసి ఆ ఉదక శాంతి చేసి అయిన తర్వాత దాన్ని మళ్ళీ తర్వాత జీవన క్రమానికి పంపించడానికి వీళ్ళు కార్యక్రమాలు చేస్తారు. అవునా? ఇదే కదా మనకు జరుగుతున్నటువంటిది.
నిజంగా ఎవడైనా నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో నరకం అంటున్నాం, రేపొద్దున శ్మశానంలో తీసుకెళ్లి కట్టెలతో నిన్ను కాలుస్తారా అని చెప్పని ప్రతి వాడికి తెలుస్తుంది కదా. ఎంతమంది జాగ్రత్త పడుతున్నారు చెప్పండి. దేవుడో గురువో భగవంతుడో అనేటువంటి నమ్మకం సంగతి పక్కన పెడదాం, ప్రతి వాడిని కట్టెల మీద తీసుకెళ్లి శ్మశానంలో కాలుస్తున్నాము. కాల్చినప్పుడు వాడు విపరీతమైనటువంటి నరకాన్ని అనుభవిస్తున్నాడు. రేపొద్దున నీకైనా అదే పరిస్థితి, నాకైనా అదే పరిస్థితి, మనల్ని కాల్చేస్తారనేటువంటి భయం ఎంతమందికి ఉంది చెప్పండి. మనం మాట్లాడుకున్నది యథార్థమే కదా. పుస్తకంలో ఉందో లేదా తెలియంది ఏం కాదు, లేదా సైన్స్ కాదు, లేదా దేవుడు కాదు అనుకుని కొట్టుకునేటువంటిది కాదు. ఖచ్చితంగా అక్కడైతే దహన సంస్కారం చేస్తున్నాము. చేస్తున్నప్పుడు మనం చేసేటువంటి క్రియ అదే. అంటే అక్కడ నరకయాత్ర అనుభవిస్తున్నాము. అవునా? కనీసం మనం జీవంలో ఉన్నప్పుడైనా అటువంటి స్థితి నుంచి మనం తప్పించుకునే మార్గం ఏంటి అనేటువంటిది ప్రయత్నం చేయాలి కదా జీవుడు. అంటే కృతజ్ఞతతో నీలోకి వచ్చేటువంటి శక్తి గురించి వదిలేసి కనీసం నీకు వచ్చేటువంటి పరిస్థితి గురించైనా జీవుడు ఎంతమంది మన చుట్టూ వచ్చేటువంటి భక్తులు, దీక్ష తీసుకున్నటువంటి శిష్యులు, మంత్రం తీసుకున్నటువంటి సాధకులు, ప్రచారాలు చేస్తున్నటువంటి కేవల పుస్తక జ్ఞానంతో ప్రచారం చేస్తున్నటువంటి గురువులు అనేటువంటి చెప్పేటువంటి వాడు రేపొద్దున్నటువంటి నీ యొక్క పరిస్థితి కూడా నిన్ను అక్కడ దాన సంస్కారం చేసేటప్పుడు ఏంటి అనేటువంటి తెలియాలి కదా. నువ్వు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నా ఏం చేస్తున్నా శరీరంతో అవసరం లేనటువంటి భ్రాంతి స్థితి నుంచి నువ్వు బయటపడేటువంటి యొక్క శరీరంతో వ్యామోహం లేని స్థితిని శరీరంతో ఉన్నప్పుడే సాధించలేకపోతే సాధించలేనటువంటి ప్రతివాడికి అందరికీ ఒకే సంస్కారం, అగ్ని సంస్కారం. ఎప్పటి వరకు ఉంచుతున్నాం అది? అగ్నిని ఎప్పటి వరకు ఉంచుతున్నాము? ఎప్పటి వరకు ఉంచుతాం? కట్టి అక్కడ అగ్గి వెలిగించిన తర్వాత అక్కడ వారసులు అక్కడ ఎప్పటి వరకు ఉంచుతారు? శ్మశానంలో ఎప్పటి వరకు ఉంటారు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. శరీరం కాలిపోయేంత వరకు ఉంటారు. శరీరం కాలిపోవడానికి అంటే అర్థం ఏంటి? కాలిపోయిందని ఎప్పుడు అంటున్నాం? బూడిద అంటే ఎప్పుడు అంటున్నాం? బూడిద అయ్యేంత వరకు ఉండం, బూడిద అయ్యే వరకు ఉండం. ఎప్పటి వరకు ఉంటాం? కపాల మోక్షం అంటాం. అంటే ఏంటి? ఈ కపాలము పగిలి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన దాకా, అది పగిలేదాకా, అంటే నువ్వు చేసినటువంటి మంచి చెడుల యొక్క జ్ఞాన పరంపర అంతా కూడా ఇంకా ఇందులోనో ఖాతాలో ఉంటుంది. అది పగిలితే కానీ అది బయటికి పోదు. అప్పుడు దాకా ఇదే అనుభవిస్తుంది. యోగి చేసేదేంటి? సాధకుడు చేసేదేంటి? శరీరంతో ఉండగానే తన జీవితాన్ని, తన యొక్క జీవుణ్ణి సహస్రారం నుంచి ద్వారం తెరుచుకుని వెళ్ళేటువంటి ఆ కపాల మోక్షాన్ని ఈ శరీరంతో ఉన్నట్టుగానే సాధించినటువంటి వాడికి ఆ చితి మీద ఉండే మంటలు కాలేటువంటి దాని నుంచి, నరకం నుంచి బయటపడతాడు. లేదా కనీసం మనసు యొక్క పరిపక్వతతోటైనా, గురువు పైన ఉన్నటువంటి, భగవంతుడి పైన ఉన్నటువంటి నమ్మకంతోటైనా కనీసం ఆ శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని తగ్గించుకుని, శరీరం నీ అదుపులో ఉన్నప్పుడే, యవ్వనం నీ చేతిలో ఉన్నప్పుడే, యవ్వనంతోనో దాని యొక్క కోరికలతోనో నీకు అవసరం లేనటువంటి స్థితిని సాధించుకున్నటువంటి వాడు ఎవడో వాడు ధన్యుడు. అవునా కదా? ఇదేనా మన జీవనం? మనం ఆధ్యాత్మికం మాట్లాడుకున్నా, లౌకికం మాట్లాడినా కనీసం ఈ భయమైనా ఉండాలి. ఈ భయం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి విశ్వాసంతో భక్తి అయినా ఉండాలి. అందుకనే భయభక్తులు అని అన్నాం మనం. ఈ రెండు లేనప్పుడు, ఇది లేనప్పుడు ఏమవుతుంది? దాన్ని లయం చేయాలి. పదార్థాన్ని మళ్ళీ ఈ జీవుణ్ణి ఉన్నతమైనటువంటి స్థితి తీసుకెళ్లాలంటే చెడిపోయిన దాన్ని ఏం చేయాలి? భస్మం చేసి మళ్ళీ కొత్తదాన్ని చేయాలి. అది కూడా ఈశ్వరుడు ప్రేమతోనే చేస్తూ, మనం ఎక్కడైతే దహన సంస్కారం అవుతామో అక్కడ ఉన్నటువంటి మన వాంఛలు, ఇచ్చలు, ఆత్మరూపంలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఆ యొక్క ఆర్తిని తన యొక్క ప్రేమతో చిట్ట చివరికి ఉన్నది ఇదేరా, విభూదే మిగులుతుందిరా అని చెప్పని తాను రక్షిస్తూ మళ్ళీ లయం చేసి, మనలో ఉన్నటువంటి ఆర్తిని లయం చేసి తిరిగి కొత్త అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు. అవునా కదా? అంటే ఇప్పుడు ఈశ్వరుడు అనంత చైతన్యంతో పాటు నీ ప్రయాణం చిట్ట చివరికి నువ్వు ఎలా గడిచినా చిట్ట చివరికి నిన్ను మళ్ళీ ఈ పదార్థం నుంచి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ నీకు కొత్త అవకాశం ఇచ్చేంత వరకు ఉన్నటువంటి వాడు ఎవడు? పరమేశ్వరుడు. ఇప్పుడు ఎక్కడ లేడు? ఎందులో లేడు? నీకు విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా భగవంతుడు అనేటువంటి వాడు అన్ని సర్వకాల సర్వావస్థల్లోని అనంతమైనటువంటి ప్రేమతో నువ్వు ఉన్నంతకాలం నీ ఉనికిని కాపాడుతూ, నీ సమయం అయిపోయినప్పుడు కూడా మళ్ళీ కొత్త అవకాశం ఇచ్చేటువంటి సమయంలో కూడా నువ్వు ఎక్కడా బాధపడకుండా నిన్ను తనలో తాను దగ్గర ఉండి నీవు చేసేటువంటి చేష్టను చూస్తూ నీతో పాటే ఎప్పుడూ ఉన్నాడు. కానీ మనం చూడట్లేదు అంతే. చూసినవాడు ధన్యుడు, చూడలేనటువంటి వాడు ఇంకా కాస్త తక్కువ జ్ఞానంలో మళ్ళీ నెక్స్ట్
తర్వాత జన్మలో నేర్చుకునే విద్యార్థి. విద్య అవిద్య అనేటువంటిది, ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ జ్ఞానం అవసరం. అవునా? కేవలం నమ్మకం ఉన్నటువంటి వాడికి విద్యతోటి పనిలేదు, అవిద్యతోటి పనిలేదు. నాకు అమ్మ ఉంది అని అనుకున్నటువంటి వాడికి మంత్రంతో పని ఏముంది? అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా? ఇప్పుడు దత్తాత్రేయుల వారి పరంపరలో చూసుకుంటే నీకు భక్తి ఉండి కానీ భక్తి లేక కానీ దత్తా 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 అని ఎవడు పిలుస్తాడో వాడి దగ్గర నేను ఉంటానని చెప్పని ఆయన యొక్క ప్రమాణం అనుకుంది. అవునా? అంటే నీకు భక్తి ఉండి కానీ భక్తి లేకపోయినా కాడ దత్తా అని నన్ను ఎవడైతే పిలుస్తాడో వాడి దగ్గర నేను ఉంటాను అని అంటున్నాడు ఆయన. రెండవది, అందరూ లలిత సహస్రనామాలు చదివి ఉన్నారు కదా, అందులో ఏముంటుంది? భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః అంటే ఏంటి? అమ్మాని ఎవడైతే భావన చేస్తాడో ఆ భావానికే నేను సంతృష్టి చెందుతాను అనేటువంటి అమ్మవారి తత్వాన్ని చెప్తున్నాడు. అవునా? ఇంకా యంత్రాలతోటి మంత్రాలతోటి నీకేం పని అంటే కనీసం అమ్మని అమ్మగా మనస్ఫూర్తిగా పిలిచినప్పుడు అక్కడ ప్రేమతో అనుసంధానం అయిపోతుంది. ఇంకా నీ ఉనికి ఎక్కడ ఉంటుంది అంటే నీ యొక్క ప్రేమలో పరిపూర్ణత లేదని అర్థం. ఇది ఇక్కడ గురు పరంపరగా నేనుగా అక్కడ ఎగ్జాంపుల్గా చెప్పడమే కాకుండా త్రైలింగ స్వామి పేరు విన్నారు కదా, ఎంతో మంది గురువుల యొక్క హిస్టరీలో మీరు తీసుకున్నప్పుడు వారి సంఘం వారి సాక్షాత్తు వారు రాసినటువంటి పుస్తకంలో వారు రాసినటువంటి మొట్టమొదట వాక్యం ఏమిటంటే రకరకాల యోగాల కన్నా, రకరకాల దీక్షల కన్నా, రకరకాల మంత్రాల కన్నా సహజంగా వెళ్ళేటువంటిదే తొందరగా లక్ష్యాన్ని చేరుస్తుంది అని చెప్పారు. ఆయన సాక్షాత్తు నడిచే దైవం అని చెప్పని కొన్ని వందల సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఇప్పటికీ ఉంటూ కనీసం ఒక 7-8 సమాధులు ఉంటాయి. ఇక్కడ ఉండి ఇక్కడ జీవ సమాధి అయిపోయి మళ్ళీ ఇంకో చోట కొన్నాళ్ళు జీవించి మళ్ళీ అక్కడ జీవ సమాధి అయిపోయినటువంటి ఆ విధంగా కాశీలోని, మధురలోని, టెంకాశీలోని ఇలా కనీసం 7-8 యొక్క సాక్షాత్తు వారి యొక్క జీవ సమాధులు ఉన్నాయి. మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో ఆయన స్వరూపం అక్కడ ఉంటుంది. యథార్థమైనటువంటి అనుభవం చెప్తున్నాను. ఇక్కడ ఈ గురు పరంపరలో కానీ బాబాజీ పరంపరలో కానీ ఎవరికి ఏమాత్రం ఇందాక మనం చెప్పినటువంటి ఏ విధమైనటువంటి ఈ క్షుద్ర శక్తిలో లేకపోతే నెగిటివ్ ఇంకోటి ఏదో అనుకుంటున్నారు చూస్తారా, ఏ విధమైనటువంటి కష్టకాలంలో జీవుడు సాధకుడు ఉన్నా వాడు ఏ పరంపరలో ఉన్నా మనం ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వెంటనే వెళ్ళిపోతాడు, వాయువేగంతో వెళ్తాడు అనుకుంటాం కదా, అంతకు మించి అంతకు సమానంగా ఆ క్షణంలో అక్కడ వారి దర్శనం అవుతుంది. ఆయన వచ్చి అక్కడ నుంచి ఉంటాడు. త్రైలింగ స్వామి ఖచ్చితంగా ఎంతమందికి తెలుసు? త్రైలింగ బాబా అంటూనే వెళ్తున్నాం. ఆయన ఇప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి అనుకుంటా వారి తిథి కాశీలో ఉన్నటువంటి ఆ త్రివేణి ఘాట్లో రాత్రి 12 దాటిన తర్వాత తెల్లవారుజాము 3:30 ఆ సమయంలో ఖచ్చితంగా అక్కడ ఉంటారు. వారే శివలింగాన్ని పెద్ద మోసుకుని వచ్చి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసి నదిలో దూకి అంత లింగాన్ని ఉరికలచాక వేసుకొచ్చేసారే. దగ్గర 120 అడుగులు ఇంకా 200 అడుగులు పైన ఉంటుంది. అక్కడ కూర్చుంటే గంగ వారి కోసం రోజు కింద నుంచి పైకి వెళ్ళేది, కింద నుంచి పైకి వెళ్ళేది. ఆయన ఉన్నంతకాలం ఎవరికి దీక్ష ఇవ్వలేదు, ఒకరికో ఇద్దరికో అమ్మను చూడాలని చెప్పని ఉన్నటువంటి వాడికి ఎవరన్నా దగ్గరికి వెళ్ళి దీక్షని డిస్టర్బ్ చేయడానికి వెళ్తే ఆయన ఎప్పుడు మౌనంగానే ఉండేవారు. తల్లి గురువుగా తల్లి అయిపోయిన తర్వాత అదే చితిభస్మం మీద చాలా కాలం ఉండి అయిపోయిన తర్వాత అలా కాశీ వెళ్ళి ఆ స్వరూపం ఏంటో మంత్రం ఏంటో తెలుసుకోవడం కోసం మంత్రం తీసుకుని మంత్రాధిష్టాన దేవతను అక్కడ ఆయన చేసి తానే ఈశ్వరుడై కూర్చున్నటువంటి ఆయన చూపించే అంతటి ప్రేమ కానీ ఆ తత్వం కానీ ఒక్క ప్రేమ కోసమే నువ్వు జీవితాంతం స్త్రీ పురుషులు జీవితాన్ని అంతటిని వృధా చేస్తున్నారే, అనంతమైనటువంటి నువ్వు ఏ జన్మలో ఏ స్థితిలో ఉన్నా కూడా నీతోటే ఉండేటువంటి ఆ ప్రేమతత్వాన్ని ఎందుకు రుచి చూడాలనేటువంటి తాపత్రయం కలగట్లేదు. కనీసం రేపొద్దున నీ పరిస్థితి అటువంటి నరకయాతన పడాల్సిన పరిస్థితి ఉందనేటువంటి భయం ఎందుకు కలగట్లేదు? కనీసం 24 గంటల్లో 20 గంటలో 18 గంటలో నువ్వు శ్రమించి నీ శరీరం దేనికి వచ్చింది? ఎవరిది? నీది. అంటే ఎందుకు వచ్చింది? నీదేంటి? నువ్వు సంపాదించిన ఆస్తి దేనికి? నువ్వు దేనికో దానికి అనుభవించడానికే కదా. శరీరాన్ని నువ్వు అనుభవించడం మానేసి నిన్ను అది వాడుకుంటోంది. ఉదయం లేచి దానికి తోమాలి, స్నానం చేయించాలి, దాన్ని పోషించాలి, నలుగురితో పాటు అందంగా తయారు చేయాలి, దానికి ఇంకొక స్నేహం కావాలంటే స్నేహం చూపించాలి, మళ్ళీ దాన్ని మోయటానికి ఇంకో అందమైన బిల్డింగ్ కట్టాలి, దానికి మళ్ళీ ఇంకో కారు నీ జీవితం అంతా నీ శరీరానికి నువ్వు పాలేతనం చేయడానికే సరిపోతుంది. నీ శరీరాన్ని నువ్వు ఉపయోగించుకుని నువ్వు ఎప్పుడు ఉద్ధరింపబడుతున్నావు?
ఇవి ఈ విధమైనటువంటి అవగాహన అనేటువంటిది పూర్వం మనకి విచారణ పెద్దల ద్వారాను స్వయంగా ఉన్నటువంటి కల్మషం ఎక్కువగా లేనటువంటి విషయాల ద్వారాను మనకున్నటువంటి పొడుపు కథలను కట్టుబాట్లను నియమాల ద్వారా ప్రతి జీవుడికి కలిగేది ఎక్కువ శాతంగా, అంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఏ ప్రేరణ ఉంటే ఆ ప్రేరణనే కలిగేటువంటిది. అవునా? దాన్నే సంస్కారము అని అన్నాం. ఈ సంస్కారంతో చేసే ప్రయాణం వల్ల కలిగేటువంటి అనుభవాన్ని ఏమో జ్ఞానం అన్నాం. ఈ జ్ఞానం ఉండి ఈ సంస్కారం ఉన్నా కూడా ఎక్కడో చోట మనకి ఇందాక చెప్పినట్టుగా ఎటువంటి ప్రయాణం పరిపూర్ణానికి లక్ష్యం చేరలేనప్పుడు ఆ స్థితికి వచ్చి వెన్ను పట్టి ఉండి కాపాడి రక్షించేటువంటి వాడు ఎవడో వాడే ఇందాక మీరు అడిగినటువంటి సమర్థ సద్గురు అంటే ఎవరన్నారు చూసారా? వాళ్ళెవరు? నీలో ఉన్నటువంటి విశ్వాసానికి ప్రతిరూపము. సమర్థ సద్గురు అని చెప్పడానికి కనీస అవగాహనకి ఇంత చెప్పాల్సి వచ్చింది. అంటే మీరు అడిగిన క్వశ్చన్ అదే అయినా సంబంధం లేకుండా ఎన్నెన్నో విషయాలకు మనం తీసుకెళ్ళడానికి అన్ని ఎగ్జాంపుల్ మన మనసులో పరిశీలనకి వస్తేనే కానీ, ఇది సంస్కారం తెలిస్తేనే కానీ, అన్ని సమయాల్లో కూడా నీకు ఈశ్వరుడు గురు రూపంలో ఉన్నాడనేటువంటి విషయం నీకు అర్థం కానప్పుడు, గురువుగారు నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు, తలనొప్పి వచ్చిందనన్నా, గురుగారు నాకు ప్రాణం మీదకి వచ్చిందనన్నా, గురుగారు మా వాళ్ళకి బాగోలేదనన్నా, గురుగారు నేనేమైపోతానన్నా, గురుగారు నాకు నష్టం వచ్చిందన్నా, గురుగారు నాకు భగవంతుడు కావాలన్నా, నీ ఇచ్చకు సంబంధించినటువంటి ప్రతి అంశంలోని నువ్వు తండ్రిగా చూస్తే తండ్రిగా, స్నేహితుడిగా చూస్తే స్నేహితుడిగా, ఒక తోడుగా చూస్తే తోడుగా, నిన్ను నువ్వు ఊహించలేనటువంటి, నువ్వు ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆలోచనలను కూడా నీకు సమాధాన పరిచేటువంటి బహిప్రాణంగా అన్ని రకాల్లో ఉన్నటువంటిది ఏంటి? నీ నమ్మకం రూపంలో ఉన్నటువంటి గురువే కదా. ఇప్పుడు గురువు లేనిది ఎక్కడ? గురువు సమర్థత లేనిది ఎక్కడ? గురువు సమర్థతని సర్వసమర్థ సమర్థ లేకపోతే ఇదనేటువంటిది మన భావాన్ని పెట్టి మనం పెట్టుకున్నటువంటిదే. కానీ గురువు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. గురువు అనేది సర్వసమర్థ సద్గురువే. సర్వకాలాల్లో గౌరవాన్ని కొద్దీ గురువు అంటున్నావు, కష్టంలో ఉండి పిలిచినప్పుడు నా గురువు సమర్థ సద్గురువు అంటున్నావు. గురువుని నువ్వు గొప్పవాడిగా భావిస్తే వాడు సద్గురువు అంటున్నావు. నీ స్థితిని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి పిలుపుల్లో తేడా ఉంది, మర్యాదల్లో నీకు తేడా ఉంది తప్పించి గురువు అనేటువంటిది యథార్థమైనటువంటి గురువు గారు అనేటువంటి పదం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా దేనికి తోడ్పడుతూ ఉందంటే ప్రతి జీవిని ప్రతి స్థితి నుంచి ఉద్ధరించి తనలో ఉన్నటువంటి సర్వేశ్వరునితో అనుసంధానం చేయడం కోసమే తాపత్రయపడుతోంది. అలా తాపత్రయపడేటువంటి స్థితి ఏదైతే ఉందో అది మాత్రమే గురుత్వం.